వేరే 5గురు వచ్చేసి ఆయన ఎక్కడ కొడుతారని చెప్పి నేను ఆయన కొట్టి కూర్చోబెట్టి నేను ఆడ నుంచి వీడికి వచ్చి ఉంటున్నా. అట్లాంటి నా కోసం మీరు వచ్చి ఫైట్ చేసి మళ్ళీ ఆయన కాలర్ పట్టుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక వాడు మా ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది. నీ వెనకాల ఎవరైతే పర్సన్ ఒకడు ఉండు పోరాడు వాడి మీదకి వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లయితే వాడిని బెదిరించి అక్కడ నుంచి పంపించినావు, సేమ్ నేను చేసిన కూడా అదే. ఎందుకంటే శత్రువులు ఇంటికి వచ్చినా కూడా మనం ఎట్లీస్ట్ పోనీరాబాయ్ కూర్చో మాట్లాడదని చెప్పేసి అంటాం, కానీ ఒక మనిషి ఇంటికి వస్తే పట్టుకొని ఇంట్లో నుంచి ఎలగొట్టేసి చూసినా నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అది మళ్ళీ కలవాలనుకుంటున్నాను కాబట్టి నేను నిలబడుతున్నా, ఏమని అనుకో. అట్లా చేస్తుంటే మేబీ షామన్ కొడుతుండేనో మరి వాళ్ళు చంపేస్తుండేనో. ఆ రోజే మీరే ఒకసారి ఆలోచించుకోండి, కామెంట్ చేసేటప్పుడు మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో అన్న ఇమ్రాన్ అన్న, నువ్వే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వే చేయన్నా, మేము కలవాలనుకుంటే కలుస్తాం, విడిపోవాలనుకుంటే విడిపోదాం. అది విజయ్ అట్లెందుకు చేస్తున్నావు అని చెప్పి నన్ను పిలిచి ఒక దెబ్బ అయినా నువ్వు కొట్టు, లేకపోతే శ్యామ్ నన్ను కొట్టింది కరెక్టే అని చెప్పేసి నువ్వు ఎట్లా ఆయనకన్నా చెప్పు, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి నువ్వు చేస్తావు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. పోరాలు 5 మంది ఉండే, అదే నేను అందరూ ఎట్లా అన్నారు చూసినావు, వాళ్ళని ఎందుకో కొట్టలేవు. మరి నువ్వు వీళ్ళని ఏమలేకపోయినా ఇంకా వాళ్ళు ముంగడు వచ్చి ఇంకా నిన్ను ఏం చేస్తున్నావు ఒకసారి నువ్వే ఆలోచించుకో. మమ్మల్ని మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మా మధ్యలో వచ్చి మీరు గొడవపడి కొట్లాడి మా ఇద్దరిని దూరం చేయకండి. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07. సో గైస్ యాక్చువల్ నేను నిన్న వీడియో అయితే చూసిన, ఒకటి చెప్పాలనుకుంటే నాకు అటు బాధ అనిపించలేదు, ఇటు సాడ్ ఇటు హ్యాపీనెస్ అనిపించలేదు ఆ వీడియో చూసిన తర్వాత. ఏంది అంటే గైస్ ఒక 5గురు అబ్బాయిలు అయితే వచ్చి శ్యామన దగ్గరికి వచ్చి మాటలు అయితే మాట్లాడినారు, నా తరపు నుంచి మాట్లాడినారు, నా కోసం మాట్లాడినారు. ఏదైతే మీరు మాట్లాడారో బాయ్ నిజంగా చెప్తున్నాం, హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి చెప్తున్నాం. మస్తు మాట్లాడారు, నాకు మస్తు అనిపించింది మీరు మాట్లాడిన మాట. ప్రతి ఒక్క మాట నా హార్ట్లో నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ ప్రతి ఒక్క మాట శ్యామని అడిగి చూస్తున్నాను. మీరందరూ మస్తు అనిపించింది నాకు నిజంగా, చాలా 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 బాగా అడిగినారు. నేనైతే అడగాలనుకుంటున్నా అదే మాటలు మీరు అడిగారు కదా, మంచి అనిపించింది నాకు. కాకపోతే మీరు వచ్చి శ్యామన్నది కాలర్ పట్టుకుని చూసినావా? గైస్ నాకు నిజంగా నాకు నచ్చలేదు, మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే మొన్న అయిన గొడవలని నేను చెప్పిన ఆల్రెడీ, ఏమని వేరే 5గురు వచ్చేసి ఆయన ఎక్కడ కొడుతారని చెప్పి నేను ఆయన కొట్టి కూర్చోబెట్టి నేను ఆడ నుంచి వీడికి వచ్చి ఉంటున్నా. అట్లాంటి నా కోసం మీరు వచ్చి ఫైట్ చేసి మళ్ళీ ఆయన కాలర్ పట్టుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక వాడు మా ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది. ఆయన టైం అడిగిండు, ఆ టైం కోసం అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. అట్లాంటిది మీరు మధ్యలో వచ్చేసి మా ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ మీకు ఎక్కువ పెంచేస్తుంది, అందుకే అది అర్థమవుతలేదు. సో గైస్ కొంచెం ప్లీజ్ ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారో, అది నిజంగా చెప్తున్నా ఇది అసలు కరెక్ట్ కాదు. కానీ మీరు ఏదైతే మాటలు అయితే మాట్లాడారో నాకు మాత్రం మంచి అనిపించింది, మంచిగా మాట్లాడారు, బరాబర్ క్వశ్చన్స్ అయితే అడిగారు. కాకపోతే సీరియస్ అయిపోయి గొడవ పడేసి చెయ్యి లేపి అన్న కాలర్ పట్టుకుని చూసినావా? నిజంగా చెప్తున్నా గైస్, మీరు నా కోసం వచ్చి మాట్లాడినా సరే అన్న కాలర్ పట్టుకున్న ఆ క్షణం నేను ఉండుంటే మాత్రం నిజంగా చెప్తున్నా మ్యాజిక్లో ఎవరిని వదలకపోతున్నా నేను. మొన్న ఏడా ఆయనను కొడతారు అని చెప్పేసి అంతమందిని ఆడ నేను ఆపేసి ఈయనను కొట్టేసి అడిగి వచ్చినా నేను ఆల్రెడీ. సేమ్ అదే ఇప్పుడు నేను కనుక అక్కడ ఉండి ఉంటే నిన్న అయిన సిచ్యువేషన్ నేను ఉండుంటే కనుక మిమ్మల్ని ఎవరు నేను ఊకపోతుండే, మిమ్మల్ని ఎవరిని ఊకపోతుండే, అంత ఈజీగా మిమ్మల్ని ఆడికి పంపించకపోతుండే నేను.
అరే ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అన్నా కదా. మా ఇద్దరి మధ్యలో గొడవ అయింది కరెక్ట్ నేను కాదంటే నా కోసం మీరు వచ్చిర్రు. నేను దానికి నిజంగా చెప్తాను హ్యాట్స్ ఆఫ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే వచ్చిన దానికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. నాకు అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా గొడవ ఎందుకు అక్కడ అయ్యింది అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అంతమంది వచ్చేసి వాళ్ళు కొడదామని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు నిజంగా గలీజోళ్ళు. ఆ గలీజ్ కొట్లాటలు ఎందుకు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మేము ఉండి, ఒక యూట్యూబర్స్గా మేము ఉండి, ఒక మీద మనం వేరే బయట వాటితో చెయ్యేందుకు మనం వేయించుకోవాలి చెప్పు. ఒక మాట బయటతో మనం చెయ్యేందుకు వేయించుకుంటాం. నాకు నచ్చలేదు. అదే ఉద్దేశంతో నేను ఆయన కొట్టిన, ఆయన ఆపిన కాబట్టి ఆయన ఆగలేదు. అప్పటికి కూడా ఎంతగానో ఆపిన మీరే చూడండి వీడియోలో మీకు అర్థమవుతుంది. ఆయన అవతల నేను ఏం చేయాలి చెప్పు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. కొట్టేసిన ఏం చేస్తా. ఆయన ఆగితే ఏం కాదు, గొడవ అవ్వద్దనే ఉద్దేశం నాది అక్కడ. కొంచెం మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇది కథ అలా జరిగింది. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే సామాన్య నేను నీకే చెప్తున్నా విను. నిన్న ఎవరైతే నా గురించి వచ్చి మాట్లాడిన ఒక 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నీతో మాట్లాడినారు. నీ వెనకాల ఎవరైతే పర్సన్ ఒకడు ఉండు పోరాడు వాడి మీదకి వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లయితే వాడిని బెదిరించి అక్కడి నుంచి పంపించినావు, సేమ్ నేను చేసిన కూడా అదే. నిన్న నువ్వైతే గొడవ చేసి వాళ్ళని బెదిరించేసి నీ వెనకాల ఉన్న ఒక పోరని వాళ్ళందరూ నీ వెనకాల ఉన్న పోరని ఎవరైతే కొట్టనికి వచ్చినప్పుడు నువ్వు వాడిని బెదిరించి పంపించేస్తే వాడు హ్యాపీ వెళ్ళిపోయింది కాబట్టి నిన్న ఏం కాలే. అదే వాడు కూడా నువ్వు చేసినట్టుగా ఊకే మీద వెళ్తే నువ్వు కూడా వాడిని కొడుతుండే. అదే నేను చేసిన. నువ్వు చేసిన దానికి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కావాలంటే నువ్వు వీడియో చూసుకో, నీకు అర్థమవుతుంది. నేను నిన్న నాకు తెలియదు, నేను లేకుండా సరే మేబీ వీడియోలు రావేమో, అరే అన్న బాధపడుతుండేమో, వీడియోలు చేయడేమో అనుకున్నా. కానీ నువ్వు వచ్చి వేరే వాళ్ళతో వచ్చి వీడియో చేస్తున్నావు, చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నావు, వాళ్ళని తీసుకొచ్చి వీడియోలు అయితే చేస్తున్నావు. సరే చేసుకో, నేను కాదంటలేను. కాకపోతే కొంచెం వాళ్ళు ఎవరో వచ్చినారు కదా, మాట్లాడుతున్నారు కదా, మాట్లాడితే బాగుండేది. వాళ్ళ మీద కూడా ఎందుకు చేయడం. ఎప్పుడు నువ్వు నాకు కొట్లాడొద్దని చెప్తున్నావు, ఇప్పుడు నేను నీకు చెప్పాల్సి వస్తుంది కొట్లాడొద్దని చెప్పేసి. ఇది కరెక్ట్ అనిపిస్తలేదు నాకు. ఒకసారి నువ్వు ఆలోచించి నువ్వేం చేస్తున్నావు, కరెక్ట్గా ఆలోచించి నువ్వేం చేస్తున్నావు. గైస్ నిజంగా చెప్తున్నా, మీరైతే ఇట్లాంటివి అయితే చేయకండి. నిజంగా నాకు మంచి అనిపిస్తలేదు. ఒక మనిషి మీద వచ్చేసి చేయి లేపడం అది కరెక్ట్ కాదు. మేమిద్దరం ఎన్ని గొడవలు పడ్డా, ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా సరే మేమిద్దరం ఎప్పటికైనా ఒకటే. మీరు మధ్యలో వచ్చేసి మీరు గొడవ పడేసి ఇవన్నీ చేయకండి. అది కరెక్ట్ కాదు, నాకు మంచి అనిపిస్తలేదు. మా బాండింగ్, మా లవ్, మాకు ఒకరి మీద ఒకరికి ఇద్దరికి ఉన్న ఒక ఎఫెక్షన్ అనేది వేరు. అది మీకు అర్థమవుతలే. మీరు పాస్ట్లో తీసుకుంటే మేము ఎంత గొడవ పడతాం, చాలా గొడవ పడ్డాం. వేరే వాళ్ళ గురించి గొడవ పడతాం. ఇంతకుముందు ఆయన నన్ను కొట్టిండు, ఈసారి నేను ఆయనను కొట్టినా, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో గొడవలు అనేది జరుగుతూనే ఉంటుంది, కామన్ అవన్నీ. కాకపోతే మీరు సీరియస్ అయిపోయి మీరు పర్సనల్గా తీసుకొని మీరు పర్సనల్గా ఇది చేసుకొని వాటిని పబ్లిక్ ఇష్యూ చేయకండి. నాకు అది నచ్చట్లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది. మా ఇద్దరి మధ్యలో దూరం పెరిగితే మళ్ళీ మీరే బాధపడతారు. మా ఇద్దరికి బాధ అంటే ఉంటుంది, కొన్ని రోజులు బాధ అయితే ఉంటుంది. బాధ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వచ్చి ఒక మాట ముందు ఒకరం ఫేస్ టు ఫేస్ నించొని మాట్లాడినామంటే మళ్ళీ మేము ఎట్లా కలుస్తాం. కానీ మీరు వచ్చి ఇవన్నీ వచ్చి ఆయనని క్వశ్చన్ చేయడం, మళ్ళీ ఆయనని కాలర్ పట్టుకొని కొట్టడం, అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక్కసారి ఆలోచించండి. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కరెక్టే. మీకు ఆ పెయిన్ ఉంది. నేను ఇట్లా వచ్చేసిన, ఎక్కడికి వచ్చినా నేను ఇంకా ఎవరికి తెలియదు, నేను చెప్పుకోవట్లేదు. నేను నా బాధలో నేను ఉండి ఏదో డిప్రెషన్లో ఉండి ఇట్లా వచ్చేసిన, నాకు మంచి అనిపించక హైదరాబాద్ వదిలేసి వచ్చేసిన. నిజంగా ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ నేను వచ్చేసి కూడా 1 వీక్ అయిపోయింది కూడా. నేను మొత్తం ఇక్కడే ఏరియాలో ఉంటున్నా, తిరుగుతున్నా, ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా.
ఎంజాయ్ అంటే ఎంజాయ్ అని కాదు, ఏదో బాధల డిప్రెషన్లో ఒక ఫీల్, ఆ క్లైమేట్ని ఆ ఫీల్ అవుదామని చెప్పేసి ఇట్లా వచ్చేసిన జనరల్గా అయితే. కానీ ఎక్కడున్నానో ఏంటి నేను ఇప్పుడు అనేది నేను మీకు చెప్పాను, రివీల్ అయితే చెయ్యను. ఎందుకంటే మళ్ళీ చెప్పేసింది అనుకో, మళ్ళీ ఆయన మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చేసుడు, ఇదే పని అవుతుంది. నాకు అంత ఇదిలో నేను లేను. నేను మళ్ళీ అవన్నీ తీసుకొచ్చిన, మళ్ళీ నేను నా ముంగడ పెట్టుకొని ఇవన్నీ కొట్లాడాలి తీసుకొచ్చి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొట్లాడాలనేవి నాకు వద్దు, కొట్లాడద్దు అని చెప్పేసి అనుకుని నేను అంత దూరంకి ఇక్కడ వచ్చి ఆయనను కొట్లాడి ఆడాపి ఇక్కడ ఆపి ఇంత ఆపి ఇవన్నీ చేసి ఇక్కడికి వచ్చిన. మళ్ళీ అవే కొట్లాడాలంటే నాతో కావు. కొంచెం మైండ్ అనేది కొంచెం పీస్ చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చిన. ఆయన కూడా ఇంట్లోకే నిలగొట్టిండు నాకు. ఎందుకంటే శత్రువులు ఇంటికి వచ్చినా కూడా మనం అట్లీస్ట్ పోనీ డబ్బై కూర్చో మాట్లాడదామని చెప్పేసి అంటారు. కానీ ఒక మనిషి ఇంటికి వస్తే పట్టుకొని ఇంట్లో నుంచి ఎలగొట్టేసి చూసినా నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అది మళ్ళీ కలవాలనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను నిలబడుతున్నా, ఏమని అనుకో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నిజంగా మంచి బాధ అనిపించింది. అదే ఒక్కొక్క బాధతో నేను ఆడికి నీటికి వచ్చేసిన. ఇక ఆంటీ అంటావా, ఇక నేను ఆంటీ అంటే పెద్ద మనిషి, ఆంటీ గురించి మనం మాట్లాడలేము. నేను ఇక ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ తెలుసు. ఇది గైస్ జరిగినది అయితే. ఇంకా ఏం చెప్పాలో నాకైతే అర్థమవుతలేదు, మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ ఇట్లా మాత్రం, కానీ ఆ వీడియో చూసి మాత్రం నేను చాలా మస్తు బాధ అనిపిస్తుంది. నాకు నిజంగా మంచి అనిపించలేదు. నేను నిజంగా చెప్తున్నా, మా బాండింగ్ ఆల్మోస్ట్ మా 15 years బాండింగ్. మాది 15 years మా బాండింగ్లో ఏ రోజు అన్న నిష్పెట్టి నేను ఏ రోజు ఇట్లా దాచుకుంటా ఇట్లా వచ్చేసి పారిపోయేసి ఆడికి వచ్చేసి ఇట్లా ఏ రోజు నేను చేయలేము. మా 15 years మా బాండింగ్లో. ఇక ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. కానీ ఇక విడిపోవడం అంట మ్యాక్సిమం నేనైతే ఇప్పటికీ ఆయన మాట్లాడలేదు, నేను కూడా మాట్లాడా. నాకు ఎప్పుడు ఫోన్ చేస్తాడో నేను అప్పుడే మాట్లాడతా. నాకు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడతా. అది కూడా ఆయన మూడ్ని బట్టి ఆయన చేస్తాడేమో, నా మూడ్ని బట్టి కూడా నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన మూడు మంచి ఉన్నప్పుడు నా మూడు ఎందుకు నేను సెట్ చేసుకొని నేను మాట్లాడాలి, నేను మాట్లాడా. నాకు మూడు మంచి ఉన్నప్పుడే నేను మాట్లాడు. ఈగో నాకు కూడా ఉంటుంది, ఆయనకి ఎంత ఈగో ఉంది. ఇంట్లో నుంచి ఎలగొట్టేసి చూసినా ఆ బాధ నాకే. ఆయనకు ఎట్లుందో నాకు కూడా అదే బాధ ఉంటుంది. ఇంట్లోకి పంపించేసిండు బయట, ఇదేంది అట్లీస్ట్ మనిషి ముందుండి ఇంటికి వచ్చి మరి కాలు పట్టుకునేంత సిచ్యువేషన్ నాకు వచ్చినా సరే ఇంటికి వచ్చి బంత బతింలన్నా కూడా ఒప్పుకుంటాడులే అని ఒక చిన్న హోప్ ఉండే. చాలా సింపుల్గా ఇంట్లో నుంచి పంపించేసిండు, చాలా సింపుల్గా ఇంట్లో నుంచి వెళ్ళిపో విజయ్ అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఎంత శత్రువు అయినా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపో అనే మాట జనరల్గా మన లాంటి వాళ్ళకి ఇంత రాదు. ఆయనకు వచ్చింది. ఆయన మరి ఏ ఉద్దేశంతో అన్నాడో, మరి నా మీద ఉన్న లీనియన్స్ అన్నాడో, మరి దేనికి అన్నాడో తెలియదు. బట్ ఓకే, నాకైతే కొంచెం బాధ అనిపించింది. అందుకే అడిగినైతే నేను వచ్చేసిన ప్రజెంట్ అయితే. సో గైస్ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటివి అయితే చేయకండి. నాకు అస్సలు మంచి అనిపించలేదు. అన్నకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. తప్పు ఆయనది కాదు, నాదే తప్పు. ఎందుకంటే నేను కొట్టినా కదా, నాదే తప్పు, నిజంగా నాదే తప్పు. మీరు ఎవరు ఆయన తప్పు అని చెప్పేసి మీరు ఎవరు అనుకోకండి, నాదే తప్పు. నేను చెప్తున్నా నాదే తప్పు. అంటే ఆ సిచ్యువేషన్ నేను కొట్టడం తప్పే, అదే పక్క జరిగిపోయి వాళ్ళకలా గొడవ పెట్టేసి ఉంటుంటే అప్పుడు నేను మంచిగా అయిపోయేటోని. మీ దృష్టిలో కూడా నేను మంచిగా అవుతుండే. మేబీ అట్లా చేయాల్సిందేమో. అట్లా కాలాలు కొట్లాడుకుంటే మంచిగా చూసుకుంటే హ్యాపీగా ఉండే ఇదిలో నేను లేను. అంతే, ఆ మనసు నాది కాదు. కాబట్టి నేను అక్కడ వచ్చి ఆపి నేను కొట్టి ఆ గొడవని అయితే నేను ఆపిన. మీ అందరికీ నేను కలిసి వాళ్ళిద్దరిని పక్క జరిపి వాళ్ళిద్దరు గొడవ పెట్టేసి వాళ్ళిద్దరు తన్నుకొని గుద్దుకొని మర్డర్ చేసి అంతవరకు తీసుకొచ్చి ఉంటే మాత్రం బాగుండేదేమో. అట్లా చేసి ఉంటే మీ అందరికీ నచ్చుతుండేనేమో. మరి మీ అందరు నచ్చేటట్టయితే నేను చేయలేదు. అందుకే నాకు బాధ అనిపిస్తుంది. అట్లా చేసి ఉంటే మేబీ షామనని కొడుతుండేనో, మరి వాళ్ళు చంపేస్తుండేనో. ఆ రోజే మీరే ఒకసారి ఆలోచించుకోండి. కామెంట్ చేసేటప్పుడు మీరే ఒకసారి ఆలోచించుకోండి. కామెంట్స్ చూస్తున్నా, ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతున్నా. ప్రతి ఒక్క వీడియో నేను వెళ్ళిపోయినప్పటి నుంచి నేను అవన్నీ వీడియోలలో ఎంతైతే కామెంట్స్ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతా. కానీ చాలామంది నేను వచ్చేసినందుకు చాలా ఫీల్ అయినా చూసినాను. నిజంగా గైస్, మీరు నా మీద చూపించే అభిమానానికి నిజంగా చెప్తున్నా, నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ గైస్.
నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్రేమ నా మీద ఇంత ప్రేమ మీకు ఉన్నందుకు నిజంగా చెప్తున్నా. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజంగా మంచి అనిపిస్తుంది నాకు. యాక్చువల్ నాకు ఇంతమంది ఇంట్లో మెసేజ్ చేస్తారని చెప్పేసి నేనైతే నా కళ్ళ కూడా నేను అనుకోలే. అట్లాంటి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చింది ఇమ్రాన్ అన్ననే. నిజంగా చెప్తున్నా ఇమ్రాన్ అన్న, సీరియస్ చెప్తున్నా. నేను ఇక్కడ కాదు ఎక్కడున్నా సరే నువ్వైతే మాకు హార్ట్లో ఉంటావు. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్ అన్న ఇమ్రాన్ అన్న, లవ్ యూ అన్న. సో అన్న ఇమ్రాన్ అన్న నువ్వే చూడు, ఒక్కసారి మా వీడియో చూడు. గొడవ అవుతుంది, ఏం జరుగుతుంది, ఏమవుతుందో ఒక్కసారి నువ్వు చూడు. ఎవరిది తప్పుందో నువ్వే కాల్ చేసి మా ఇద్దరు ఇట్లా ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వే మా ఇద్దరికి ఇట్లా ఎవరికొకరు పనిష్మెంట్ ఇచ్చేసి నువ్వే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వే చేయన్న. మేము కలవాలనుకుంటే కలుస్తాం, విడిపోవాలనుకుంటే విడిపోదాం. అది విజయ్ అట్లెందుకు చేస్తున్నావు అని చెప్పి నన్ను పిలిచి ఒక దెబ్బ అయినా నువ్వు కొట్టు, లేకపోతే శ్యామ్ నన్ను కొట్టింది కరెక్టే అని చెప్పేసి నువ్వు ఎట్లా ఆయనకన్నా చెప్పు. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి నువ్వు చేస్తావు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. వెయిట్ చేస్తున్నా నీ కాల్ కోసం. చూడన్నా మా ఇద్దరిని కలపాలంటే కలుపు, లేకపోతే నీకు ఏది అనిపిస్తే అది చేయన్నా. చూడు ఒకసారి అయితే. మాకైతే నీ తరపు నుంచి అయితే ఒక మా బాండింగ్ దూరం అవ్వదు అనే ఒక ఉద్దేశం అయితే ఉంది. సో గైస్ ప్లీజ్ ఇంకోటి ఏంటంటే కామెంట్లు కొంచెం చూసి చేయండి. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కామెంట్లలో కూడా. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేటోళ్ళు నిన్ను వచ్చినప్పుడు వాళ్ళ మీద చెయ్యేసుడు అది కూడా కరెక్ట్ కాదు. లాస్ట్ టైం ఎవరైతే నాకు గొడవ స్టార్ట్ అయిందో అది కూడా సబ్స్క్రైబర్స్ వచ్చినాయి, నా పాకెట్ జింపే అంతవరకు వచ్చింది కాబట్టి అదే గొడవ ఇంతవరకు వచ్చింది. మళ్ళీ సబ్స్క్రైబర్ నిన్ను వచ్చి అవన్నీ గొడవ పెట్టుకొని ఆయన ఆడుతుంటే మళ్ళీ అదే గొడవ స్టార్ట్ చేస్తుండు. వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ. వాళ్ళు నా గురించి అడుగుతున్నారు కదా, మంచిగా ఆన్సర్ ఇచ్చేస్తే అయిపోతుంది అన్న. నా మీద కోపం వాళ్ళ మీద ఎందుకు చూపించడం చెప్పు ఒక మాట. నా మీద కోపం వాళ్ళ మీద ఎందుకు చూపించడం సబ్స్క్రైబర్స్ మీద? ఒకసారి అది ఆలోచించు కదా నువ్వు కూడా. నాకైనా పెద్దోనివే కదా, ఒకసారి ఆలోచించు. వాళ్ళ మీద చేయలేప్పుడు ఎందుకు చెప్పు, నార్మల్గా చెప్పు. నాది తప్పు లేదు, విజయ్ అనేది నన్ను కొట్టిండు. నేనే చెప్తున్నా విజయ్ అనేది నన్ను కొట్టిండు, విజయ్ అనేది తప్పు. ఇదే చెప్పు వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ వీడియోస్ కూడా చూసి వాళ్ళకి తెలుసు ఏం తప్పు ఉందో ఏముందో, నేను ఏ సిచ్యువేషన్లో కొట్టినో ఎందుకు కొట్టినో వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళకి క్లియర్గా చెప్పు, మంచిగా చెప్పు, ఒక మాట వాళ్ళకి అర్థమవుతుంది. మనం బయట వాళ్ళతో మనం కలిసి బయట వాళ్ళతో కొట్లాడదాం. మన అనుకునేటోళ్ళు మనం కొట్లాడదు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టు. మన అనుకునేటోళ్ళతో మనం ఎప్పుడు కొట్లాడదు. బయట వాళ్ళు అనుకుంటే మనం కలిసి కొట్లాడదు. అక్కడనేమో నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడేమో నువ్వు ఉన్నావు. ఒకటి నేను వాడిని కొట్టలేను, ఇక్కడ నిన్ను ఆపలేను. ఇద్దరం కలిసి వాడిని కొడదాం అనుకుంటే వాడు ఫ్రెండ్ అయిపోయాడు. ఇంకోటి ఏంటంటే వాడు చాలా గలీజోడాడు. ఆ గలీజోనికి నేను నిన్ను ఇష్టపెట్టేసిన అనుకో, వాళ్ళు 5 ఉన్నారు. నిన్న కూడా పోరలు 5 ఉండే. నిన్న పోరలు 5 మంది ఉండే. అదే నిన్న అందరూ ఎట్లా అన్నారు చూసినావు. వాళ్ళని ఎందుకో కొట్టలేవు. మరి నువ్వు వీళ్ళని ఏమలేకపోయినా ఇంకా వాళ్ళు ముంగడ వచ్చి ఇంకా నిన్ను ఏం చేస్తున్నావు ఒకసారి నువ్వే ఆలోచించుకో. ఆ టైంలో నేను చేసింది కరెక్ట్. ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నా, నా గురించి నెగిటివ్గా కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, నేను చేసింది కరెక్టే. ఎగ్జాంపుల్ కావాలంటే లాస్ట్ వీడియో మీరు చూసుకోండి. ఒక 5 పోరలు వచ్చేసి కాలర్ పట్టుకొని గల్ల పట్టుకొని నువ్వు కూడా అవన్నీ చేసినారు. అది నేను ఉంటే ఆ ప్లేస్ వాళ్ళని కొట్టేటోడిని. ఎందుకంటే వాళ్ళు నాకు ఎవరో తెలియదు కాబట్టి. కాకపోతే ఇంకోటి ఏంటంటే కొంచెం చూసి చేయండి ఏం చేస్తున్నారో. అట్లా ర్యాష్గా మాట్లాడకండి. వీడియోలో చాలా బూతులు అవి అని చెప్పేసి బూతులు మాట్లాడినారు అన్నతోని. సీ గైస్ చెప్తున్నా, అన్న దగ్గర రావద్దు. ఎవడన్నా కానీ శ్యామ్ అన్న దగ్గరకు వస్తే ఫస్ట్ నేనే ఊరుకోను, అది ఎవడన్నా కానీ. లాస్ట్ టైం కూడా మా ఫ్రెండ్ కాబట్టి వచ్చింది కాబట్టి ఆడికి ఆపేసిన కాబట్టి అది ఆడికి అయిపోయింది. వేరే ఎవరు రావద్దు అని ఒక మాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ముందుంటా. అట్లాంటివి అయితే చేయొద్దు గాయస్, నిజంగా చెప్తున్నా. నేను ప్రజెంట్ అయితే ఒక ప్లేస్లో అయితే ఉన్నా. నేను ఏదో ఎంజాయ్ చేయడానికో వెకేషన్ చేయడానికో ఏదో తిరగడానికో నేను రాలేదు. మైండ్ బాగాలే, కొంచెం పీస్ ఆఫ్ మైండ్, కొంచెం ప్రశాంతంగా ఉందామని చెప్పేసి అది చూడండి.
ఒక ప్రశాంతత చూద్దామని చెప్పేసి అట్లా ఒక బీచ్కి అయితే వచ్చిన. అది ఏ బీచో పేరైతే నాకు తెలియదు, తెలుసు అని నేను చెప్పాను. అని కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా మైండ్, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చినాను ఇక్కడికి. సో గైస్ ప్లీజ్ మమ్మల్ని మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మా మధ్యలో వచ్చి మీరు గొడవపడి కొట్లాడి మా ఇద్దరిని దూరం చేయకండి. మా ఇద్దరికి మా మీద ఉన్న ప్రేమ వేరు, మా బాండింగ్ వేరు. నిజంగా చెప్తున్నా, అన్న దగ్గరికి ఎవరు రావద్దు, అన్నతో ఎవరు మాట్లాడొద్దు, అన్నను ఎవరు ఏమనొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఊరుకోను. నా సబ్స్క్రైబర్ కానీ నా ఫ్యాన్ కానీ ఎవరన్నా కానీ అన్న తర్వాతనే ఎవరన్నా. సో గైస్ ప్లీజ్ కొంచెం చూసి ఉండండి. నా కోసం వచ్చి మీరు అందరు వచ్చినందుకైతే నిజంగా చెప్తున్నా చాలా థ్యాంక్స్. కానీ వచ్చి మాట్లాడితే బాగుంటుంది, కానీ ఇట్లా గల్లలు పట్టుకోవడం కొట్టడం నాకు మంచి అనిపించలేదు. ఎందుకంటే నా అనుకునేటోళ్ళు ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక హనుమంతుడు ఉన్నాడు, ఒక రాముడు ఉన్నాడు. హనుమంతుడు సేన మొత్తం వచ్చేసి రాముని కొడతాడా? హనుమంతుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. సేమే నేను కూడా అంతే. మనోళ్ళు అని చెప్పేసి నా వాళ్ళు వచ్చేసి అన్నమే కొడుతా అంటే నేను ఊరుకోను కదా. మీరే ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ ఏందో మీరే ఆలోచించండి. అన్నంటే నాకు ఎంత ఇష్టమో నేను దాని గురించి నేను మాట్లాడుతున్నా, వేరే నాకు వద్దు. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం అదే. వాళ్ళు వచ్చి మాట్లాడిన నా గురించి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. కానీ కాలర్ పట్టుకొని కొట్టడానికి వచ్చినప్పుడు అన్న మంచిగా మాట్లాడుంటే బాగుంటుంది. అది కూడా నేను చెప్తున్నా అన్నకు కూడా. సో అంటే నేను అందరికీ చెప్పడం అయితే కాదు, కానీ చెప్పాలనిపించి నేను చెప్తున్నా. ఇంకా మీ ఇష్టం. సో గైస్ ఉంటాం మరి. నేనైతే కొంచెం ఇదిలో ఉన్నా, మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నా ఏందో తెలియదు. బాయ్ గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.